హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. సో ఈ రోజు గోల్డ్ రేట్ కి సంబంధించిన అప్డేట్స్ మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. సో సాధారణంగా ఎవరికైనా గోల్డ్ కావాలి అని అనుకున్నప్పుడు ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే చాలా ఇష్టంగా కొంటారు గోల్డ్ ని. సో వాళ్ళు దాన్ని ఇన్వెస్ట్ చేద్దాము అని కావచ్చు, లేకపోతే అకేషనల్ వేర్ గా కొంతమంది అయితే ఎలా అంటే ఇంకా ఎవ్రీ అకేషన్ ఉంటే కూడా ఏదైనా చిన్నదో పెద్దదో మంచి గోల్డ్ ఉంటే బాగుంటుంది, కొత్త ఐటమ్ ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఉంటారు. సో అందుకనే బంగారం అనంగానే ఆడవాళ్ళు అనంగానే బంగారం గుర్తొస్తూ ఉంటుందన్నమాట. సో గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాము, కాన్స్టెంట్ గా అసలు కూడా ఉండట్లేదు, గోల్డ్ ప్రైస్ అనేది పెరుగుతూనే ఉంది. అండ్ నిన్న కూడా మనం చూసుకుంటే నిన్ననే ఒక పాయింట్ అనేది మనకి చాలా క్లియర్ గా అర్థమైంది. లైక్ అక్టోబర్ కి ఇప్పటికి చూసుకుంటే ఈ 4 months ఆఫ్ టైమ్ లోనే నియర్లీ 10,000 అయితే పెరిగింది. ఎందుకంటే 75,000 నుంచి ఇప్పుడు మనకి 24 క్యారెట్, ముఖ్యంగా 24 క్యారెట్ చూసుకుంటే 89,000 వరకు, అలా 87, 88 దగ్గర అలా అప్ అండ్ డౌన్ ఫ్లక్చుయేట్ అవుతా ఉందన్నమాట. సో ఈ రోజు మనం గోల్డ్ రేట్ గురించి చూసుకుంటే ఎలా ఉంది అని ఫస్ట్ మనం 22 క్యారెట్ గోల్డ్ గురించి మాట్లాడుకుంటే నిన్న మనకి 8,045 రూపీస్కి అయితే 22 క్యారెట్ గోల్డ్ పర్ గ్రామ్ పడింది. సో ఈ రోజు కొంచెం చాలా కొద్దిగా మాత్రమే పెరిగింది. అది ఎంత అంటే జస్ట్ 10 రూపీస్ మాత్రమే. సో 22 క్యారెట్లో 24 క్యారెట్లో కూడా ఓన్లీ 10 రూపీస్ ఇంక్రీజ్ అయ్యి, సో నిన్నటి రేట్కి ఈ రోజు రేట్కి ఆ కొంచెం తేడా అయితే మనకు కనిపిస్తుంది. సో నిన్న 8,045 ఉన్నటువంటి 1 గ్రామ్ 22 క్యారెట్ గోల్డ్ ఏదైతే ఉందో ఆ 10 రూపీస్ తేడాతో, అంటే 10 రూపీస్ పెరిగి ఈ రోజు మనకి 8,055 పర్ గ్రామ్ పడుతుంది. అలానే 8 గ్రామ్స్ వచ్చేసి మనకి 64,440 రూపీస్ పడుతుంది. అండ్ 10 గ్రామ్స్, నార్మల్గా 10 గ్రామ్స్ అంటే తులం అని మాక్సిమం పీపుల్ అనుకుంటారు. కానీ తులం అనేది జ్యువెలరీ షాప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రౌండ్ ఫిగర్ గా దాన్ని 10 గ్రామ్స్ చేశారు తప్పితే యాక్చువల్లీ తులం అనేది మనకి 11.66 గ్రామ్స్ ఉంటుంది. సో దీనికి మనం 10 గ్రామ్స్ ఎంత అని చూసుకుంటే 22 క్యారెట్ కి మనకి 80,550 రూపీస్ అయితే పడుతుంది. సో తులం ప్రకారంగా చూసుకుంటే ఇంకో 1.66 గ్రామ్స్ దానికి తగ్గ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో మనము ముఖ్యంగా 24 క్యారెట్ గోల్డ్ చూసుకుందాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్ కాబట్టి దాన్ని మాత్రమే కొనడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అండ్ ప్యూర్ గోల్డ్ కి సంబంధించి కూడా కొన్ని హాల్ మార్కింగ్ అనేది మనకి కామన్ గా ఉంటుంది కాబట్టి ఆ 24 క్యారెట్ అనేది చాలా ప్యూర్ గా ఉంటుంది అని అందరూ నమ్ముతూ ఉంటారు. సో 24 క్యారెట్ లో కూడా మనకి సేమ్ 22 క్యారెట్ గోల్డ్ లాగానే 10 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంది. డిఫరెన్స్ అంటే 10 రూపీస్ పెరిగింది నిన్నటికి ఈ రోజుకి. నిన్న చూసుకుంటే మనకి 2 రోజులు సేమ్ గా ఉండే గోల్డ్ రేటు. సో ఈ రోజు మనకి పర్ గ్రామ్ వచ్చేసరికి నిన్న 8,777 రూపీస్ ఉన్న పర్ గ్రామ్ గోల్డ్ ఈ రోజు 10 రూపీస్ పెరిగి 8,787 పర్ గ్రామ్ పడుతుంది. అలానే మనకి 8 గ్రామ్స్ ఆఫ్ 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసరికి 70,296 రూపీస్ పడుతుంది అనమాట. అలానే 10 గ్రామ్స్ వచ్చేసరికి 87,870 రూపీస్ అయితే మనకి 24 క్యారెట్ గోల్డ్ లో కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 18K గోల్డ్ అనేది, 18K క్యారెట్ గోల్డ్ అనేది చాలా తక్కువ మంది కొంటారు. ఏమంటే ఎవరైతే పెద్దగా ఎఫర్ట్ చేయలేరో, లైక్ 22 క్యారెట్ చూసుకున్నా 24 క్యారెట్ చూసుకున్నా కూడా వాళ్ళు బంగారం ఎంతో కొంత బంగారం అనేది వాళ్ళ దగ్గర ఉండాలి కాబట్టి తక్కువ మంది మాత్రమే ప్రిఫర్ చేస్తారు 18K క్యారెట్ గోల్డ్ కొనడానికి. సో ఈ రోజు మనం చూసుకుంటే మనకి 22 క్యారెట్లో 24 క్యారెట్లో 10 రూపీస్ అయితే డిఫరెన్స్ ని మనం చూసాము నిన్నటికి ఈ రోజుకి. ఇందులో దాంతో పోలిస్తే ఒక -1 మాత్రమే, అంటే 18K లో మనకి జస్ట్ 9 రూపీస్ మాత్రమే పెరిగింది. సో ఓవరాల్ గా నిన్న పర్ గ్రామ్ వచ్చేసి మనకి 6,582 రూపీస్ ఉన్న 18K క్యారెట్ గోల్డ్ ఈ రోజు 9 రూపీస్ పెరుగుదలతో 6,591 రూపీస్ అయింది. అలాగే 8 గ్రామ్స్ ప్రకారంగా చూసుకుంటే మనకి 52,728 రూపీస్ పడుతుంది. 10 గ్రామ్స్ గా చూసుకుంటే 65,910 రూపీస్ పడుతుంది. సో మామూలుగా గత కొన్ని రోజులుగా అయితే మనం చూస్తూనే ఉన్నాము. పాస్ట్ 1 month నుంచి ముఖ్యంగా చెప్పుకోవాలంటే, ఎందుకంటే ఆల్రెడీ మనము ఫిబ్రవరి 24th లో ఉన్నాము. ఫిబ్రవరి 1st కి చూసుకున్న ప్రైస్ అయినా ఈ 24 days ఆఫ్ టైంలో చూసుకున్న ప్రైస్ అయినా బాగానే ఒక రేంజ్ లో పెరిగిందని చెప్పొచ్చు. సో ఎలా అంటే 5 days పెరిగి మళ్ళీ జస్ట్ 2 days తగ్గి, లేదంటే కాన్స్టెంట్ గా ఒక బిఫోర్ డే ప్రైస్ మాత్రమే మెయింటైన్ అవుతూ వస్తుంది. కానీ పెద్దగా తగ్గిన సందర్భాలు అయితే ఏవీ లేవు. కాకపోతే ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే రాబోయే రోజుల్లో, అంటే ఈ మాఘమాసం అయిపోయిన తర్వాత కానివ్వండి, మిడ్ ఆఫ్ మార్చ్ అలా, సో సమ్మర్ టైంలో గోల్డ్ ప్రైస్ అనేది తగ్గుతుంది. కాకపోతే మళ్ళీ
స్టాక్స్ పరంగా అక్కడ చూసుకుంటే కొంచెము డిమాండ్ అనేది ఎక్కువగానే ఉంటుంది. సో, ఎవరైనా కొనాలనుకునే వాళ్ళు అంటే ఏదైనా అకేషన్ లేదు, కొంచెం ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఫ్యూచర్‌లో వచ్చే అకేషన్స్ కోసము కొని పెట్టుకోవచ్చు అనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అయితే ఒక 1 మంత్ లైక్ 15-20 డేస్ ఆగితే మట్టుకైతే వాళ్ళు కావాలనుకున్నంత గోల్డ్ తీసుకోవచ్చు అనైతే చెప్తున్నారు. సో, ఇవి ఈరోజు గోల్డ్ రేట్స్. సో, మళ్ళీ రేపటి వీడియోలో మనం తెలుసుకుందాము. ఇది ఇలానే కాన్స్టెంట్‌గా ఉంటుందా నిన్నటి దాని మీద? లేదు ఇంకా ఎక్కువగా తగ్గుతుందా? ఇంకా ఎక్కువగా పెరుగుతుందా? అనేది మనం రేపటి వీడియోలో చూద్దాం.